కార్యక్రమంలో పెద్దాపురం నియోజకవర్గ శాసనసభ్యులు నిమ్మకాయల చంద్రజాబు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రోజున పెద్దాపురం నియోజకవర్గ రైతాంగం మొత్తం అందరూ కూడా కథలు రావడం జరిగింది. స్వచ్ఛందంగా రైతులందరూ కూడా వారి యొక్క ట్రాక్టర్లు తీసుకుని ఇటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు, బీజేపీ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా స్వచ్ఛందంగా తరలి కథలు రావడం జరిగింది. ఏదేమైనా ఈ రోజు ఎన్నికలు లేవు. భారీ మెజార్టీతో కూటమి ప్రభుత్వానికి రైతాంగం గాని ప్రజలు గాని పెద్ద ఎత్తున భారీ మెజార్టీతో ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి మీ అందరికీ తెలుసు. అలాగే ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానంలో ఏదైతే రైతు అన్నదాత సుఖీభావ అనేటువంటి పథకంలో మరి గతంలో రైతు భరోసాను పెట్టి జగన్మోహన్ రెడ్డి 13,500 రూపాయలు ఇవ్వడం తెలుసు. కాకపోతే ఈ రోజు మన మంచి ప్రభుత్వం రైతాంగం యొక్క కష్టాలు తెలుసుకుని ఈ రోజున 20,000 రూపాయలు అంటే వైసీపీ ప్రభుత్వం కన్నా 6,500 రూపాయలు ఎక్కువగా ఇస్తుంది రైతాంగానికి. అలాగే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ నాయకులు కానీ చెప్తా ఉన్నారు, మీరు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చు. ఏ వాగ్దానం నెరవేర్చడానికి లేట్ అవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గత పరిపాలనలో అనాలోచిత నిర్ణయాల వల్ల ఖజానా ఖాళీ అయిపోవడం వల్ల. అయినప్పటికీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గొప్ప విజనరీ, పవన్ కళ్యాణ్ గారు కేంద్రంతో మంచి సంబంధాలు, దీన్ని ఏర్పాటు చేసుకుని మోడీ గారి నాయకత్వంలో మన